56వ కీర్తన 56వ కీర్తన మొదటి 4 చరణాలు చదువుకుందాం. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్లని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి చాలు తల్లి, చాలమ్మా. ఈ కీర్తన 56వ కీర్తన ఏ సందర్భంలో రాశాడు అని అంటే, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 27వ అధ్యాయం 2 అధ్యాయాల కలయిక ఈ 56వ కీర్తన. అక్కడ 21వ కీర్తన మొదటి సమూయేలు గ్రంథం 21, 27 2 అధ్యాయాలు చదివితే దాని పర్యవసానం ఈ బుక్, ఈ సాంగ్, ఈ పాట ఆ సందర్భంలో రాయబడిన పాట ఇది. అది మనసులో ఉంచుకొని రాయబడిన పాట ఇది. ఇందులో మనిషికి కలిగే ఒక భయాల నుండి దేవుడు ఎలా కనికరిస్తాడో రాయబడిన పాట ఇది. మనిషి ప్రతిదానికి భయపడతాడు. భయాలలో దేవుడు ఎలా ఆదరిస్తాడో చెప్పబడిన కీర్తన. భయం కలిగిన వేళ, మనిషికి భయం కలిగిన వేళ రాయబడిన కీర్తన. భయాలలో ధైర్యంగా ఎలా ఉండగలడో ఆ రహస్యాన్ని కనుగొన్న కీర్తన. భయంలో ఒక వ్యక్తి ఎలా ధైర్యంగా ఉండగలడు, ఆ రహస్యాన్ని దావీదు కనుగొని రాసిన కీర్తన. భయపడినప్పుడు భయంలో దేవుడు ఎలా ఆదరిస్తాడో రాయబడిన కీర్తన. 2 విషయాలు రాశాడు. భయాలను గూర్చి రాశాడు. 2 భయాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి రహస్యం ఏంటో కూడా రాశాడు. భయాలలో ఎలా ధైర్యం వహించాలి అనే దాని గురించి రాశాడు. ఈ 2 మాటలు మనకి ఇక్కడ కనబడతాయి. 21వ సమూయేలు 21, 27 2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అప్పుడు మీకు అది చక్కగా అర్థం అవుతుంది. ఈ కీర్తన అంతా అక్కడ మీకు అర్థం అవుతుంది. చాలా చక్కగా రాయబడిన కీర్తన. భయం అనే మాట వచ్చినప్పుడు ఎవరి జీవితంలో భయం లేకుండా ఉంటుంది చెప్పండి? నేనెన్నడూ భయపడలేదు, దేనికి నేను భయపడలేదు అని చెప్పగలిగిన వ్యక్తి భూమి మీద ఉన్నారు ఎవరైనా? అది ఏదో ఒక భయం. అది మానసిక భయమా, ఆర్థిక భయమా, ఆత్మీయ భయమా, రోగం వచ్చినప్పుడు భయపడ్డమా, రకరకాల భయాలు. ప్రతి మనిషి జీవితంలో భయం అనేది ఉంది. ఆ భయాలలో దేవుణ్ణి ఆశ్రయించడం. బాబు ఆయన నమ్మదగిన వాడని చెప్పాడు కదా, ఆయన నమ్మదగిన వాడని చెప్పాడు. అవును. అబ్రహాం జీవితం ఏమైనా బాగుందా? యోసేపు జీవితం ఏమైనా బాగుందా? దావీదు జీవితం ఏమైనా బాగుందా? వాళ్ళ జీవితాల్లో శ్రమలు కలగలేదా? వాళ్ళు కష్టాల గుండా వెళ్ళలేదా? వాళ్ళు సమస్యలో చిక్కుకోలేదా? అన్నీ జరిగినాయి. కానీ వాటన్నిటిలో ఆయన నమ్మదగిన దేవుడు. వాటన్నిటిలో ఆయన ఆశ్రయించిన వారికి ఆయన శ్రేష్టమైన ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, బలపరిచే దేవుడు. కనుక దేవుణ్ణి మనం ఈ కీర్తనని ఆరాధనగా చేసుకోవచ్చు. ఈ కీర్తనని బలవర్తమానంగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇది రెండు విధాలుగా ఈ కీర్తన ఉంటుంది అనే మాట. భయం అనేది మనకు శత్రువు, అంతేనా? ఎవరు కొట్టక్కర్లేదు, ఎవరు తిట్టక్కర్లేదు. మనసులోకి ఒక భయం ఏర్పడిందంటే అది మనల్ని కృంగదీసి చంపేస్తుంది. అది మనకు శత్రువు. భయం అనేది
భయపెట్టడం అనేది అపవాది సాధనం, అపవాది సాధనం. అది భయపెడతాడు అంతే. దానికి ఒక బల్యం అక్కర్లేదు, ఒక బాణం అక్కర్లేదు, ఒక కత్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నిన్ను భయపెడితే చాలు. కరోనాలో భయపడి చచ్చిన వాళ్ళు ఎక్కువ మందా, రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మందా? అంతేగా మరి. కరోనాలో భయపడి చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ మంది, రోగం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భయాలు రెండు రకాలుగా ఉంటాయి. భయాలు రెండు రకాలు. ఒకటి దేవునికి భయపడడం, దేవునిగా చూసి భయపడడం, అది దైవికమైన భయం. రెండోది మనం ఊహించుకొని భయపడతాం. రేపేం జరుగుద్దో, రేపు నా పిల్లలు ఎట్లా, రేపు భోజనం ఎట్లా, ఊహించుకుంటాం చాలా చాలా. అమ్మ బాబుగాడికి అన్నం కలిపి ఆడ పెట్టి తిన్నానా అని గదిలోకి వెళ్ళి ఏదో పని చేసుకొని వచ్చేసరికి ఒకవేళ గోడ మీద నుంచి బల్లి ఆ ప్లేటు పక్కన పడింది అనుకోండి, ప్లేటు పక్కన పడింది, కానీ అమ్మ ఆ అన్నం బాబుగాడికి తినిపిస్తుందా, పడేస్తుందా? ఎందుకు? నువ్వు చూసావా? నువ్వు చూడలే కదా కదమ్మా. సో కొన్ని ఆ బల్లి నిజంగానే పక్కనే పడింది, ప్లేట్లేం పడలా, కానీ అమ్మ భయం, ఏమో నా కొడుకు చచ్చిపోతాడేమో. ఆ అన్నం ఎంతున్నా సరే, అది మాంసం కూర అయినా బిర్యానీ అయినా తీసుకెళ్ళి కుడితి గాబులో పడేసి మళ్ళీ ఫ్రెష్గా వాడికి అన్నం కలిపి తినిపిస్తుంది అమ్మ. అది అమ్మ ప్రేమ. ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు అనంటే, ఆయన చెప్పనలవిగానంత నమ్మదగిన దేవుడు. ఈ భయాలన్నిటినీ మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అనేక సందర్భాలు, మనం ఎన్నో వర్తమానాలు విన్నాం మనం. 54వ కీర్తనలో ఒక రెండు మాటలు చూడండి. 54వ కీర్తనలో ఒక రెండు చరణాలు చూడండి. 4వ చరణం చూడండి. 4వ చరణం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. అది దావీదు ధైర్యానికి కారణం. దావీదు ధైర్యానికి కారణం ఏంటి అనంటే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమునకు ఆదరించువాడు, నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు తప్ప నీ ప్రాణాన్ని ఆదరించగలిగిన వాడు కానీ, దేవుడు తప్ప నీకు సహాయం చేయగలిగిన వాడు కానీ ఎవరు లేరు. ఈ రహస్యం మనకు తెలియదు. మనం ఏమనుకుంటామనంటే, మనం ఏదైనా చేసుకోవచ్చు, మనం ఎంతైనా చేసుకోవచ్చు అనే భావన మనకుంటుంది. ఉండడం మంచిదే, నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడడం మంచిదే, కానీ నీ స్వశక్తి వలనే నువ్వు బ్రతికన్న గర్వం నీకు రాకుండా దేవుడి సహాయం ప్రతిదినం నీకు అవసరం. దేవుడు అందిస్తాడు. చాలామందికి నా కష్టం వల్ల నేను సంపాదించుకున్నాను, నా కష్టం వల్ల ఇదంతా వచ్చిందని కళ్ళు ఇక్కడికి వస్తాయి. చాలామందిని చూస్తూ ఉన్నాను నేను. అనేకులు కళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, మేము సంపాదిస్తున్నాం. దేవుడు సహాయం చేయకుండానేనా? అనకూడదు. నేనేదన్నా అంటే బాధపడతారు. డబ్బు ఆలోచన విధానం మనిషిని చాలా మార్చుద్ది. కింద కూర్చొని చక్కగా ఆరాధన చేసే పిల్లలు కొంచెం డబ్బు రాగానే చైర్ మీద కూర్చోవాలని ఆలోచన వస్తుంది వాళ్ళకి. దేవదేవుని సన్నిధిలో కింద కూర్చొని ఇక్కడ బలిపీఠం ఎదురుగుండా కూర్చొని చక్కగా వాక్యం విని
కాలు కదపకుండా, చెయ్యి కదపకుండా చక్కగా వాక్యం విని మంచిగా ఆరాధన చేయగలిగిన పిల్లలు కొంచెం డబ్బు రాగానే అబ్బో నేను కింద కూర్చోలేను, వెనకెళ్ళి కూర్చుంటాను అనుకుంటారు. వాళ్ళకి చైర్ కావాలా? ఏముందో ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? నిజంగా ముసలోళ్ళ? నిజంగా ఏదైనా రోగం ఉందా? వాళ్ళకి నిజంగా ఏదైనా రోగం ఉండి వెనకాల చైర్లో కూర్చుంటున్నారా? నిజంగా పెద్ద వయసా? మోకాళ్ళ నొప్పులా? కాదుగా. మరి ఎందుకు కూర్చుంటున్నారు? ఆ వెనకాల కూర్చోడానికి గల కారణం చెప్పండి. వెనకాల కూర్చోవడం తప్పని నేను అనట్లా, ఐఎమ్ సారీ, నేను అట్లా కూడా అనట్లా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మంచిగా ఆరాధన చేయగలిగిన పిల్లలు, మంచిగా ప్రార్థన చేయగలిగిన పిల్లలు, మంచిగా కూర్చొని బుద్ధిగా వాక్యం విని నేర్చుకోగలిగిన పిల్లలు ఇవాళ వెనకాల చైర్లో కూర్చోవడానికి అలవాటు పడుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? మానవ మేధస్సు ఎక్కడికి వెళ్తుంది? మానవుడు దేన్ని అంచనా వేసుకుంటున్నాడు? దేని మీద తాను కట్టుకుంటున్నాడు? దేని మీద తాను కట్టుకుంటున్నాడు? నేను అనే దాని మీద తాను కట్టుకుంటున్నాడు. చాలా తప్పు నాన్న, ఎన్నటెన్నటికి అది తప్పు. దేవుని పిల్లలం దైవికమైన అనుభవాల చేత పోషించబడాలి. పిల్లలు పైన కూర్చోవడం నేను ఎన్నడూ తప్పట్టట్లా, కానీ ఇక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది ఆలోచన. సో కొన్ని విషయాలను మనకు ప్రభు దేవుని వాక్యంలో నుంచి నేర్పకపోతే మనం నేర్చుకోలేం. అందుకనే నేను ఈ మాటలు చెప్తున్నాను. 54వ కీర్తనలోనే 7వ చరణం చూడండి. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది అంటాడు. దేవుడు ఎవరు అంటే ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించేవాడు. ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రవే నా ప్రాణమును ఆదరించువాడు. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని నేను చూసేటట్టుగా చేసిన దేవుడు అంటాడు. దేవుడు అంత మంచి దేవుడు. దావీదు వ్యక్తిగతంగా తన జీవితంలో అనుభవించి రాస్తున్నటువంటి మాటలు. ఈ అనుభవపూర్వకమైన ఈ మాటలు మనం గౌరవించాలా. ఈ మాటల్ని మనం గౌరవించాలా, ఖచ్చితంగా గౌరవించాలా. మీరు రండి, ఇక్కడికి రండి. సమూయేలు మొదటి గ్రంథం ఆ పోర్షన్లోకి వద్దాం. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లో నన్ను వెదుగుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని. చాలు, నేను చెప్తాను తల్లి. 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చూస్తే ఈ మాటలు ఇంచుమించుగా అక్కడ ఉంటాయి. ఈ రెండింటి దగ్గర భయపడ్డాడు దావీదు భయాలు ఇక్కడ కనబడతాయి. దావీదు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అని అంటే, ఒకప్పుడు గాతు వాడైన గొల్లియాతు మెడని నరికినవాడు. గొల్లియాతు ఏ ఊరోడు? గాతువాడు. ఆ గొల్లియాతు యొక్క మెడ నరికి సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు అని ఇశ్రాయేలీయులు పాట పాడుతున్నప్పుడు ఆ ఆనంద డోలికల్లో ప్రభువును మహిమపరిచిన వ్యక్తి దావీదు. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, మీరు 21, 27 రెండు అధ్యాయాలు మీరు చదివితే 2 సార్లు అదే గాతుకు వెళ్ళి తలదాచుకోవడానికి ఇష్టపడతాడు దావీదు. ఏ శత్రువులను జయించి విజయాన్ని తీసుకొచ్చాడో ఇశ్రాయేలీలకు, తన సొంత భయం దగ్గర ఇశ్రాయేలు రాజైన సౌలు దావీదును చంపజూస్తున్నప్పుడు దావీదును
మట్టు పెట్టాలని చూస్తున్నప్పుడు దావీదు అదే గాతు, ఏ గొల్లియాతు తలనరికాడు, గాతువాడైన గొల్లియాతును తలనరికి ఫిలిస్తీన్లను అపజయం పాలు చేసినాడో అదే ప్రజల మధ్యకు తలదాచుకోవడానికి దావీదు వెళ్ళడం పెద్ద నేరం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నేను బాగా మీకు అర్థం కావాలని 1కి 2 సార్లు 2కు 3 సార్లు చెప్తా ఉంటాను. నేను ఫిలిస్తీయ దేశం ఇశ్రాయేలీలకు శత్రు దేశం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను నామరూపాలు లేకుండా చేసి అవమానపరిచిన రోజున ఇదే దావీదు గొల్లియాతు అనబడిన వాడి తలను నరికి గొప్ప జయాన్ని తీసుకొచ్చిన దావీదు అట్లాంటి శత్రు రాజ్యంలోకి తలదాచుకోవడానికి వెళ్ళాడు. 7వ వచనం చూడండి, 27:7, 1 సమూయేలు గ్రంథం 27:7. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు ఆ దేశంలో. 1 సంవత్సరం 4 నెలలు ఆ దేశంలో ఉన్నాడు. ఎవరు? ఏ దేశం అది? ఫిలిస్తీ దేశం. శత్రుదేశం. వాళ్ళు గుర్తుపట్టారు. అక్కడున్న వాళ్ళు దావీదుని గుర్తుపట్టి దావీదుకు 10,000 కొలదని పాటలు పాడినప్పుడు మనం వినలేదా? అలా వాడు మళ్ళీ వచ్చాడు అని అనేసరికి భయం వేసింది. ఎంత భయం వేసింది అని అంటే మీరు 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చూస్తే అంతటి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషు వద్దకు వచ్చాను. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వాడు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతరులను గుర్చినవే కదా. 13వ వచనం చదువునండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణించుచు ఉండెను. ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. నేను చెప్తా, చాలేరు తల్లి, చాలేమ్మా. ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయండి. శత్రు గుహలోకి వెళ్ళాడు, శత్రు రాజు దగ్గరికి వెళ్ళాడు, శత్రువులు ఫిలిస్తీయ సర్దారుల దగ్గరికి వెళ్ళాడు. అదొక భయంకరమైన స్థలం అని దావీదుకు తెలుసు. ఇశ్రాయేలీల దేవుడు ఓర్చుకొనని దేశం, ఇశ్రాయేలీల దేవుడికి ఇష్టం లేని దేశం. అలాంటి దేశంలోకి దావీదు వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఉన్నాడు? 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరం 4 నెలల్లో భయపడిన రోజు ఒక్కటి కూడా లేదు. ప్రతిరోజు భయమే. ఎవడొచ్చి ఎక్కడి నుంచి వేసేస్తాడో, ఎక్కడి నుంచి వచ్చి వేసేస్తాడో అనే భయం. ఆ 2 అధ్యాయాలు చదివితే మనకు అర్థం ఉంది. అప్పుడంటే అతడు చర్యని మార్చుకోనంట పిచ్చివాళ్లాగా ప్రవర్తించాడంట. గడ్డ మీద ఊసేసుకున్నాడు. గడ్డ మీద ఊసుకొని గోడల మీద పిచ్చి గీతలు గీసుకుంటూ పిచ్చోడు అన్నట్టుగా యాక్ట్ చేశాడు. అది ఒకవేళ సినిమా తీస్తే ఆ సీన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. దాన్నే కానీ ఈ సీనరీ కానీ ఈ 10 నుంచి 15 వచనాల వరకు సినిమా తీస్తే ఆ సినిమాలో అసలు ఎలా ఆ డైరెక్టర్స్ ఎంత బాగా చిత్రీకరిస్తారో నాకు తెలియదు. కానీ అంత సూపర్ సీనరీ ఇది. ఒక జ్ఞానవంతుడు, అభిషేకించబడినవాడు, మహారాజు కావలసిన వాడు, రాజుగా అభిషేకించబడినవాడు, అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానం కలిగిన వాడు, దేవదూతలకు తెలివి ఎలా ఉందో దావీదుకి అంతటి తెలియగలవాడు, యుద్ధశూరుడు, బలాఢ్యుడు. ఎన్ని అనుభవాలు ఆయన జీవితంలో. ఆయుధాలు మోసి 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 రాటు తేలినవాడు. అంతటివాడు ఇప్పుడు గడ్డం మీద ఊంచుకొని ఆ సొల్లుగారుతో వెళ్ళి గోడల మీద పిచ్చి గీతలు గీస్తూ ఉంటే, ఈ పిచ్చోని నా మందిరంలోకి ఎవడరా తీసుకొని వచ్చింది, బయటికి పంపించండి అని రాజు తరిమాడు. అంత భయంకరమైనటువంటి సిట్యువేషన్లోకి దావీదు వచ్చాడంటే ఎంత భయపడి ఉంటాడో. తన ప్రాణాన్ని రక్షించుకోవడం కొరకు నాకేమనిపిస్తుందనంటే
ఆ చివరి మాట చదువునానా, 15 వచ్చిన చదువునానా, 21:15. పిచ్చి చేష్టలు చేయవానితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. అర్థమైందా? ఆ రాజు అంటాడు, ఈ పిచ్చోడితో నాకేం పని? ఈ పిచ్చోడు నా రాజనగర్కి రా తగునా? వాడితో నాకేం పని? వాడిని ఎందుకు రానిచ్చారు? వాడిని బయటికి వెళ్ళగొట్టండి అని అన్నాడు. సో సినారియా అంతా మనం చూస్తుంటే దావీదు ఎంత భయాందోళన గుండా వెళ్ళాడో, ఎలాంటి అనుభవాల గుండా వెళ్ళాడో అర్థమవుతుంది. నాకు ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటి? నాకు అనిపిస్తున్న మాట ఏంటంటే, రాజును మెప్పించగలిగాడు. ఎవరిని? రాజు గుర్తుపట్టలేనంత యాక్ట్ చేయగలిగాడు దావీదు, పిచ్చోళ్లాగా. కానీ పరలోకాన్ని తన చర్యల ద్వారా పరలోకాన్ని మెప్పించగలడా? ఎలాంటి భయంకరమైన ఒత్తిడి వచ్చి ఉంటుంది చెప్పండి. ఎంత ఒత్తిడి వస్తే అలాంటి అనుభవం గుండా దావీదు వెళ్ళాలి? సామాన్యుడా దావీదేమైనా? సామాన్యుడా? కాదు కదా. అలాంటి దావీదు అలాంటి పిచ్చి చర్యలు చేసి అలా ఉండిపోవడం అనేది దేనికి గుర్తుంది? ఏం చూపిస్తూ ఉంది? భయం వేస్తూ ఉంది. ఆకీషు రాజును నమ్మించవచ్చు, కానీ దేవుని నమ్మకత్వంలో నుంచి బయటికి వెళ్ళాడు. దేవుని నమ్మకత్వంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సడలించబడింది. దేవుణ్ణే కానీ నమ్మితే దేవుడు నన్ను రక్షిస్తాడని అలాగే ఉండొచ్చు కదా. నోబులో అబద్ధం ఆడాడు. 21వ అధ్యాయం నోబులో అబద్ధం ఆడాడు. అతడి అబద్ధానికి ఆకీషును మెప్పించుకున్నానన్న మాట దగ్గర 2 కూడా దైవ విరోధమైన కార్యాలు చేశాడు ఆయన. 2 తప్పులు చేశాడు. నువ్వెంత మంచి వ్యక్తివైనా దావీదు అంతటి వాడిని తప్పు పట్టాడని నేను చెప్పడంలా, అలాంటి పాజిటివ్ క్యారెక్టర్ని తప్పు చేయాలని కాదు, కానీ అలాంటి పెద్దవాళ్ళు కూడా భయం దగ్గర, వాళ్ళు మానసికమైన భయం దగ్గర స్వార్థం అనేది ఎప్పుడైతే లోపలికి వస్తుందో, నా ప్రాణం దక్కించుకోవాలని అనుకున్నప్పుడు మనం ఎన్ని పిచ్చి వేషాలైనా వేస్తాం. ఆకీషు రాజు దగ్గర పిచ్చి వేషాలు వేసి ఆకీషును నమ్మించగలిగాడు, కానీ దేవుణ్ణి నమ్మించగలిగాడా? దేవునిపై ఉన్న నమ్మకాన్ని సడలించబడింది. అది ఆలోచన చేయండి. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి అనుభవాలను మనకి ఇవ్వగలడు అంటే, అసలు ఊహించలేనంత అద్భుతాలను మన జీవితంలో చేయగలడు ఆయన. ఒక మాట చెప్తా, యేసుక్రీస్తు ప్రభు గారికి కూడా ఈ శోధన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈ శోధన వచ్చింది. మీరు చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. 53వ వచనం, 54వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గురించి ఆయనను మాటలాడింపసాగిరి. యేసు ప్రభువుని కూడా చంపాలని చూశారు, మాటల్లో పట్టుకోవాలని చూశారు. ఆ రోజున ఫిలిస్తీయ సర్దారులు దావీదును పట్టుకో చూశారు. ఏం మాట్లాడతాడు, అంత యాక్ట్ చేశాడు దావీదు. అంటే అలా సిచ్యువేషన్ అలాంటిది. ఆ సిచ్యువేషన్లో ప్రాణం రక్షించుకోగలిగిన వాడు పిచ్చివేషాలు వేయకపోతే చంపేస్తారు. అందువల్ల పిచ్చివేషాలు వేశాడు. పిచ్చివేషాలు వేసి తప్పించుకోగలిగాడు, కానీ దేవునికి దొరికిపోయాడు. దేవుడే అర్థం చేసుకున్నాడు దావీదుని. అటు వెళితే సౌలు చంప చూస్తున్నాడు, ఇటు వెళితే శత్రువులు చంప చూస్తున్నారు. ఈ రెండింటి మధ్యన నా సేవకుడైన దావీదు ఇరుకునబడ్డాడు.
ఇరుకునబడినటువంటి నా సేవకుని నేనే కాపాడుకోవాలి, నేనే సహాయం చేయాలి అని అనుకొని దేవుడు ఒక అడుగు ముందుకేసి దావీదును రక్షించాడు. దేవుడు నమ్మదగినవాడు. తన పిల్లలు ఇరుకునబడిన వేళ, తన పిల్లలు కష్టాలు అనుభవిస్తున్న వేళ, తన పిల్లలు ఆలోచించో అనాలోచితంగానో ఏదో విధంగా మన పిల్లలు తెలిసో తెలియకో తప్పులు పడితే ఆ తప్పుల్లో తన పిల్లల్ని కాపాడుకునేటువంటి దేవుడు మన దేవుడు. ఒక్కసారి వధ చేయుడు, ఒక్కసారి మెడ నరికి చంపే దేవుడు కాదు మన దేవుడు. ఆయన కనికరములు గల తండ్రి అయిన. అందుకని మనం మన దేవుణ్ణి చాలా జాగ్రత్తగా ఆరాధించాలి, వెంబడించాలి, నమ్మాలి. ఆ విశ్వాసం గుండా ముందుకు వెళ్ళాలి. ఈ 56వ కీర్తనలో నా, నేను, నేను, నా అనే పదాలు 27 సార్లు ఉన్నాయి. 13 చరణాలలో 27 సార్లు నేను, నా, నా, నీ అనే పదాలు 27 సార్లు రాయబడ్డాయి. నేను అనే పదం ఎందుకు వస్తుంది అసలు మనకి? నేనే చేసుకుంటున్నాను, నేనే సాధిస్తాను, నా వల్లనే జరుగుతుంది, ఇది నాది అనే ఆలోచన అసలు ఎందుకు వస్తుంది మనకి ఇవాళ? నేను లేకపోతే ఇదంతా జరిగేదా? నేను లేకపోతే ఇదంతా జరిగేదా? నేనే కదరా మిమ్మల్ని ఇంతకాలం పెంచింది, పోషించింది. ఇంక దేవుడు ఏం లేడా? దేవుడు ఎవరికి ఏం సహాయం చేయలేదా? అంటే కొన్నిసార్లు మనం చేసిన దానికి మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, మంచిదే. కానీ నేను చేయబట్టే ఇదంతా జరిగిందనే మాట ఎన్నడు రానీకినది, అతిశయం మారుద్ది. ఈ కళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పటికీ ప్రమాదమే. ఒక మనిషి కృప చూపించే దేవుని మీద అతిశయపడాలే కానీ నీ సొంత శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీకున్నటువంటి ఏదో సౌకర్యాల మీద నువ్వెన్నడూ కూడా అతిశయపడొద్దు. ఇది మనం నేర్చుకోవాలి. అది మనకు మంచి అనుభవం. అది మత్తయి సువార్త 14:30 చూడండి. మత్తయి సువార్త 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ఎందుకు? గాలిని చూచి భయపడి విషయం ఏం చెప్పు. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తున్నాడు. నువ్వెక్కడ నడుస్తున్నావు? విశ్వాసం మీద నడుస్తున్నావు. ఇప్పుడు విశ్వాసం మీద నడిచే వ్యక్తి వినాలి. సుగుణమ్మ గారు నా మాట వినండి. విశ్వాసం మీద నడిచే వ్యక్తి విశ్వాసిగానే ఉండాలా. మళ్ళీ లోకం వైపు మన మనసు తిప్పుకోకూడదు. ప్రభా నువ్వే కానీ అవుతే నేను నీళ్ళ మీద నడిచి రావడానికి అవకాశం ఇవ్వమని అడిగాడు. రా అన్నాడు. లేచాడు, దోణి దిగాడు. నీళ్ళ మీద సముద్రం అలలు పొంగుతుంటే ఆ సముద్రం మీద ఆయన కూడా అలలు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన వెళ్తానే ఉన్నాడు. దోణి దిగాడు నీళ్ళ మీద. యేసుప్రభు నీళ్ళ మీద ఎలా నడిచి వచ్చాడు, పేతురు గారు నడిచాడు. కానీ ఒకసారి అలా పక్కకు చూశాడు, అంతే. ఏం జరిగింది? ఏ విశ్వాసానికి కర్తో దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ వెళ్ళాలే కానీ మళ్ళీ నువ్వు అటు ఇటు చూస్తే మనోళ్ళు ఇవాళ చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంటుంది కానీ పక్కకు చూసి అంతరం కట్టించుకుంటున్నారు. చేతికి కాలుకో చేయికో నల్లతాడు కట్టుకుంటున్నారు. దేనికది? మునిగిపోవడానికి. నువ్వు మునిగిపోవడానికే. దేవుడిని అన్నాడు ఎవరు ముంచలేరు. నువ్వు పక్క చూపు చూస్తే నువ్వు మునిగిపోతావు. మళ్ళీ తప్పిందా? రక్షించు ప్రభువా అని అరవడం తప్పిందా? మునిగిపోతున్న నీవు అంతా తెలిసిన తర్వాత అదే అంటారు కదా, ఏమంటారు? క్షవరం అయిన తర్వాత వివరం వచ్చుద్దని అంటారు కదా. జుట్టంతా ఊడిన తర్వాత వివరం వచ్చుద్ది వీళ్ళకి. వచ్చిన తర్వాత ప్రభువా అని మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తారు వీళ్ళు. మళ్ళీ సహాయకుడు ప్రభువే, మళ్ళీ ఆదరించేది ప్రభువే, మళ్ళీ సమకూర్చేది ప్రభువే. అసలు ఎందుకు వెళ్ళాలి? ఆ పక్క చూపులు మనకెందుకు? ఏ దేవుడు
మనం నమ్మేమో, ఏ దేవుని మీద మనం విశ్వాసం ఉంచామో, ఏ దేవునిలో మనం కొనసాగుతున్నామో ఆ దేవుని అంతవరకు అలా పట్టుకోవాలి. అంతవరకు చేపట్టువాడు అనే మాట మనకు తెలుసు కనుక అంతవరకు మనం ఆయన్ని వెంబడించి ఆయన్ని పట్టుకొని నడిచిన అనుభవం మన జీవితంలోకి రావాలి. మధ్యలో దావీదు పిచ్చి చేష్టలు చేసినట్టు చేస్తూ ఉన్నాం మనం. దావీదులాగా పిచ్చి చేష్టలు చేసే ప్రతివాడు భయాందోళనకు గురి కావాల్సిందే. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడగలిగిన ఆత్మీయ అనుభవం నీకుంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పాడు కదా, రాజులను నమ్ముకున్నట కంటే కదా మరి యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీద నుండి మనసు అటు ఇటు మళ్ళిస్తే మనకు వచ్చేది ఏంటి? దేనికది? ఖచ్చితంగా చెప్తా నేను, ఏదన్నా రానివ్వండి, దేవుని మీద పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి. నేను నిన్న విన్న ఒక సాక్ష్యం చెప్తా నేను మీకు. రేపు ప్రార్థన పెట్టుకుంటుంది కదా బుల్లెమ్మ అమ్మాయి, లంబాడి అమ్మాయి. ఆ కుటుంబం ప్రభువుని నమ్ముకొని మన చర్చికి వస్తూ ఉంది. ప్రవీణ్ చక్కటి పిల్లోడు. ఆ పిల్లోడు మన దగ్గరకి యూత్ మీటింగ్స్కి వచ్చి రక్షించబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మని నడిపించాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నని నడిపించాడు, ప్రభు దగ్గరికి నడిపించాడు. మన చర్చికే పక్కనే చర్చి, వాళ్ళ ఇంటి పక్కనే ఒక చర్చి ఉంటుంది. ఇక్కడికి వద్దమ్మా, అక్కడికి వెళ్ళు, తాతయ్య వాళ్ళ చర్చికి వెళ్ళని మన చర్చికి పంపించాడు. సడన్గా వాళ్ళ ఆయన మొన్న యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. రేపు సోమవారం ప్రార్థన వాళ్ళ ఇంట్లో. వాళ్ళ మేనమా, ఆ బాబు వాళ్ళ మేనమా కూర్చోబెట్టి, యేసు ప్రభువును మీరు నమ్ముకున్నందువలన మీ ఇంట్లో ఈ భయంకరమైన శోధన వచ్చింది. యేసు ప్రభువుని 4 ఏండ్ల కిందట వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఊరేసుకొని చనిపోయింది. 4 ఏండ్ల తర్వాత యాక్సిడెంట్ అయి భర్త చనిపోయాడు. ఎలా ఉంటుంది ఆ కుటుంబం? వాళ్ళ మేనమామ మొన్ననే 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం కూర్చోబెట్టి, మీరు యేసు ప్రభువుని వదిలిపెడతారా, మమ్మల్ని వదిలిపెడతారా అని అంటే, మేము వదిలిపెట్టాం. ఆ ప్రవీణ్ భార్యని అడిగాడంట, అమ్మాయి అతడు యేసు ప్రభువుని వదిలిపెడతాడు, నువ్వు కూడా బయటకు వచ్చేయనంటే, యేసు ప్రభువుని ప్రవీణ్ వదిలిపెడితే ప్రవీణ్ని నేను వదిలిపెడతానన్నదంట పాప. అర్థమైందా మీకు ఇప్పుడు? ప్రభువును కానీ విడిచిపెడితే, నా భర్త ప్రభువును విడిచిపెడితే నేను ప్రవీణ్ని విడిచిపెడితే నాకు అక్కర్లేదు. అయినా ఏం సాక్ష్యం? ఆ ఇంట్లో ఏం మేలు జరిగింది? 4 సంవత్సరాల క్రితం ఒక్కగానొక్క ఆడపిల్ల చనిపోయింది ఊరిపోసుకొని. ఒక భర్త, ఆధారమైన భర్త యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎలా ఉంటుంది ఫ్యామిలీ? పరిస్థితులు ఎన్ని మారినా, పరిస్థితులు ఎంత కఠినంగా మారినా, ఎన్ని అనుభవాలు వచ్చినా, అసలు ఆ పిల్ల ఆ మాట అన్నది అని అన్నప్పుడు నా గుండె అసలు కొట్టుకుంది ఒకసారి. విశ్వాసానికి కర్త ఆయన వైపు చూడాలా. వీళ్ళు ఎంత చెప్పినా మారరే, మనం వెళ్ళిపోదామని భార్యను తీసుకుని వెళ్ళిపోయాడంట వాళ్ళ మేనమా. మీరెవ్వరు ఉన్నా లేకపోయినా మాకు దేవుడున్నాడు. ధైర్యంగా రేపు ప్రార్థన కూడిక వాళ్ళు పెట్టుకుంటున్నారు. రేపు ఎందుకు చెప్తున్నాను ఈ మాట? చిన్న సమస్య వస్తే దేవుణ్ణి వదిలిపెట్టడం, చిన్న సమస్య వస్తే దేవుణ్ణి వదిలిపెట్టడం, ఎక్కడికో వెళ్ళిపోవటం కాదండి. మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. నిజానికి దావీదును రాజును చేసింది ఎవరు?
దావీదును రాజును చేసింది ఎవరు? దేవుడే కదా. రాజును చేసిన దేవుడు సింహాసనం ఎక్కించకుండా వదిలిపెడతాడా? సమూయేలుని పంపించి తైలం బుడ్డి పంపించి తైలం పోపించి అభిషేకం చేయించింది దేవుడే కదా. ఇదిగో ఇతడే నేను కోరుకున్న ఎవరుడని చెప్పింది ఆయనే కదా. అలాంటి వాడు సింహాసనం ఇంకా ఎక్కక ముందే దావీదును చంపేస్తాడా? ఆకీషురాజు చంపగలడా? ఫిలిస్తీయ సర్దారులు చంపగలరా? సౌలు చంపగలడా? ఎవడు చంపలేడు. కారణం ఏంటి? తాను అభిషేకించుకున్న దావీదును ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టకముందే చంపేస్తాడా? ఎవడి తరం కాదు. కానీ భయం, దావీదులో మానసికమైన భయం, మనుషులందరికీ కలిగే భయం లాంటి భయం దావీదుకు కలిగింది. అందుకనే ఇన్ని అగచాట్లు పడాల్సిన పరిస్థితి దావీదు జీవితంలోకి వచ్చింది. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే, ఆ నమ్మిన వాగ్దానం మీద నువ్వు కట్టుబడి అలా ఉండు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాడు దేవుడు. ఏ అనుభవంలో గుండా నిన్ను ఉంచాలో అక్కడికి ఉంచుతాడు దేవుడు. ఎలాంటి అనుభవం గుండా నిన్ను నడిపించాలో నడిపిస్తాడు దేవుడు. నువ్వు భయపడుతున్నావు. భయపడాల్సిన అక్కర లేదు, భయపడాల్సిన అవసరమే లేదు అని నేను ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దయచేసి గమనించండి. ఇదే 27వ అధ్యాయం 12వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసిన గనుక అతడు సదాకాలము నాకు దాసుడిగాను ఉండడని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. దావీదు మాట నమ్మాడు. ఎవరు? ఆకీషును నమ్మించగలిగాడు దావీదు. శత్రువైన ఆకీషు రాజుని నమ్మించగలిగాడు. కానీ దేవుని నమ్మకాల్లో నుంచి సడలిపోయాడు. దావీదు సదాకాలం ఆకీషుకు దాసుడిగా ఉంటాడా? ఇశ్రాయేలుకు రాజు కాబోతున్నవాడు ఫిలిస్తీయ దేశంలో ఒక దాసుడిగా ఉంటాడా? దేవుడు ఎందుకు అభిషేకం చేశాడు? రాజుగా ఉండడం కోసం దేవుడు అభిషేకం చేస్తే వాడు అంటాడు, ఆకీష్ అంటాడు, ఇతడు నిరంతరం నాకు దాసుడై ఉంటాడు అని అనుకున్నాడంట. వాడు ఆ నమ్మకం కలిగించాడు. అదంతా కుదరదు. దేవుడు ఏది నిర్ణయం చేశాడో అదే జరుగుతుంది. దేవుని నిర్ణయాల్లో నువ్వేంటో, దేవుని నిర్ణయాల్లో నీ విషయమై దేవునికి ఉన్న సంకల్పం ఏంటో అదే నెరవేరుద్ది. కానీ నువ్వు ఎన్ని పిల్లిగంతులు వేసినా, తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా దేవుని చిత్తం నీ జీవితంలోంచి మారదు. దేవుడు నిన్ను ఎలాగైనా తన పక్షంగా చేసుకొని కార్యాలు జరిగిస్తాడు. శత్రువులకు అప్పగించాడా? అప్పగించలా. ఒకవేళ శత్రువులకు అప్పగించినా వాళ్ళ అక్కడి నుంచి మళ్ళీ విడిపించి గొప్ప చేయగలిగిన దేవుడు ఆయన. 70 సంవత్సరాలు చెరకు అప్పగించాడు, కానీ అద్భుతంగా విడిపించుకురాలా? అశ్షూరు చెరలో నుంచి మళ్ళీ ప్రజలను విడిపించుకురాలా? దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏదైనా చేయ సమర్థుడు. అందుకనే దేవుని మీద మనకుండే నమ్మకం శాశ్వతంగా ఉండాలి. ఆ విశ్వాసంలో మనల్ని మనం కట్టుకోవాలి. భయం అనేది, అనేక భయాలు ఉన్నాయి మనకి. ఏ భయం అన్నా కానివ్వండి, నీ విశ్వాసం, దేవుని మీద నీకుండే నమ్మకం సడలిపోకూడదు. దీన్ని మనం గట్టిగా పట్టుకోవాలా. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆ శ్రేష్టమైన అనుభవాలు ఎంత బాగుంటాయో. మరో మాట ఏంటంటే ఆయన ధైర్యం పొందడానికి రహస్యం కనుగొన్నాడని చెప్పాను కదా మీకు. దావీదు ధైర్యానికి కొన్ని రహస్యాలు కనుగొన్నాడు. ఏంటి ఆ రహస్యాలు అని అంటే, నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. తొందరగా ముగిస్తాను నేను. 56వ కీర్తన 8వ చరణం చూడండి. 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అక్కడ చూడండి ఏమన్నాడు?
నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా సంచారములను లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లను నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. దేవుడు అంటే దావీదుకి ఏమర్థమైందనంటే, అయ్యా నేను నోబుకెళ్ళాను, నేను అదుల్లాం గోకెళ్ళాను, నేను గాతుకు 2 సార్లు వెళ్ళాను, 21వ అధ్యాయంలో ఒకసారి గాతుకు వెళ్ళాను, 27వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి గాతుకు వెళ్ళాను. నా సంచారాలు భయంకరంగా అటు ఇటు తిరిగాయి. నా కాళ్ళు ఎక్కడ నిలబడ్డాయో నాకు తెలియదు. ఏ పర్వతాల మీద ఉన్నానో, ఏ గుట్టల మీద ఉన్నానో, ఏ లోయల మీద ఉన్నానో, ఏ గుహల్లో నేనున్నానో నాకే తెలీదు. కానీ నా సంచారాలను నువ్వు లెక్కించావు అన్నాడు. దేవుని మీద ఎలాంటి నమ్మకం పెట్టాడు? దేవుని మీద తనకు వచ్చిన నమ్మకం ఏంటనంటే, నా సంచారాలన్నీ నువ్వు లెక్కించావు, నేను ఏడ్చిన నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచిపెట్టావు, బాధ కలిగిన ప్రతిసారి నేను కార్చిన కన్నీళ్లను నువ్వు వృధాగా పోనివ్వలేదు, నా ప్రతి కన్నీళ్లను నువ్వు బుడ్డిలో దాచావు. దాయడమే కాదు, నేను ఏడ్చిన ఏడుపును నువ్వు సిరాగా చేసుకొని, నా కన్నీళ్లను సిరాగా చేసుకొని నీ కవలిలో రాసుకున్నావు, నీ పుస్తకంలో రాసావు నా బాధలన్నీ. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎవరు అనంటే, ఈ రోజున నువ్వు ఏడ్చే ఏడుపు నీ కన్నీళ్లను సిరాగా మార్చుకొని ఆయన పుస్తకంలో రాయగలిగిన దేవుడు ఆయన. నువ్వు కష్టపడుతూ, నువ్వు బాధపడుతూ వేసే ప్రతి అడుగును లెక్కలోకి తీసుకునే దేవుడు ఆయన. అంత మంచి అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఇప్పుడు ధైర్యం రాదా దావీదుకి? నా అడుగులు లెక్క పెడుతున్నావు నాయన, నా కన్నీళ్లను నువ్వు బుడ్డిలో దాస్తున్నావు, సిరాతో రాస్తున్నావు, నీ కవిలిలో నీ పుస్తకంలో రాస్తున్నావు. నన్ను ఇంతగా పట్టించుకుంటున్న నీవు నన్ను వదిలిపెడతావా? ఒక ధైర్యానికి రహస్యం ఏంటి? ఇప్పుడు దావీదు ధైర్యానికి ఏం రహస్యం? నా దేవుడు నా అడుగులు లెక్క పెడుతున్నాడు, నా దేవుడు నా కన్నీళ్లను లెక్క పెడుతున్నాడు, నా దేవుడు నా కష్టాలను, నా బాధలను, నా శ్రమలన్నిటినీ పుస్తకంలో రాస్తున్నాడు అనే విషయం ఎప్పుడైతే దావీదుకి అర్థమైందో ధైర్యం వచ్చేసింది. అంటే దేవుడు ఎప్పుడు నిన్ను పట్టించుకోవడం ప్రారంభిస్తాడో నీకు ధైర్యం వచ్చేస్తే. దేవుడు నిన్ను పట్టించుకోకపోతే నీకు భయం ఏర్పడుద్ది. కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు, నీ అడుగులు కూడా లెక్క పెడుతున్నాడు, నీ కన్నీళ్లను కూడా దాస్తున్నాడు అనే మాట దావీదుకి ఎంత ధైర్యాన్ని తీసుకొచ్చిందో అదే ఆయన రహస్యం. ఎంత శ్రేష్టమైన జీవితానుభవం. 3-4 వచనాలు కూడా చూడనా? 56వ అధ్యాయం 56వ కీర్తన 3-4 చరణాలు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేం చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. 11వ చరణం చూడమ్మా. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? శరీరులు నన్నేం చేయగలరు? నేను నమ్మకం ఉంచింది దేవుని మీద. నేను నమ్మకం ఉంచింది దేవుని మీద. 4వ చరణంతో అంటాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను అంటాడు. దేనిని ఫాలో అవుతున్నాడు? దేవుని వాక్యాన్ని ఫాలో అవుతున్నాడు. దేవుని వాక్యాన్ని వెంబడించే విశ్వాసి జీవితం ఏ భయాందోళనకు గురి కాదు. జాగ్రత్త పడతాడు, దైవికంగా ఉంటాడు, దైవికమైనటువంటి ఆదరణతో ప్రతి అడుగు వేస్తాడు. అన్ని భయాలే. ఈ రోజున మనకు అన్ని భయాలే. భయం రాదని చెప్పడంలో మనుషులం గనుక మనం భయపడము, భయం రాదని చెప్పడంలా. అందరికీ వస్తుంది భయం. కానీ భయంలో మనం దేవుని వైపు చూసిన అనుభవం మన జీవితంలోకి రావాలి. 9వ చరణం చూడమ్మా. 9వ చరణం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు. ఎంత బాగా చెప్తున్నాడు ఆ మాట. ఎప్పుడు
నేను మొరపెట్టు దినమున. అంటే ఆయన ధైర్యానికి రహస్యం ఏంటంటే ప్రార్థన. ఆయన ధైర్యానికి కారణం వాక్యం. ఆయన ధైర్యానికి ఇదే. దేవుడు లెక్కిస్తున్నాడన్న విశ్వాసం. నా సంచారాలు లెక్కిస్తున్నాడు, నా కన్నీళ్లను బుడ్డిలో దాస్తున్నాడు, కవెళ్ళలో రాస్తున్నాడు. ధైర్యం. ప్రార్థన చేయగానే నేను మొరపెట్టి తినమునా నా శత్రువులను వెనుకకు తరుముదురు తిరుగుదురు. దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ధైర్యం. ప్రార్థనకు దేవుడు ధైర్యం ఇస్తాడు. వాక్యం చదువుకునే వారికి, వాక్యం వినేవారికి, వాక్యం ధ్యానం చేసేవారికి దేవుడు ధైర్యం ఇస్తాడు. అద్భుతమైన ధైర్యం వస్తుంది. వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునేవాడు దీవించబడతాడు. ఇందులో ఏ అనుమానం మనం పడాల్సిన పని లేదు. 11 వచ్చిన చూడమ్మా. 12-13 చదువున్నాను. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. తప్పించావు, నువ్వు జారి పడకుండా నా పాదములు తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు, అంటే నేను నీ సన్నిధిలో సంచరించేటట్టుగా నా పాదాలు జారకుండా నువ్వు తప్పించావు. ఒక కారణం. ఇవాళ మనం తప్పించబడుతున్నాం కానీ దేవుని సన్నిధిలో గడపడం అనేది నేర్చుకోవడంలా. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించినా కూడా దేవుని సన్నిధిని గూర్చినటువంటి భయం లేదు మనకి ఈ రోజున. తప్పది. ఎక్కడో మనం మళ్ళీ తిరిగి దెబ్బతినే ప్రమాదం మనకుంది. 13వ చరణం చదవమ్మా. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించెదను. అంతే. ఇంత చేసిన నీకు స్తుతియాగం చెల్లించకుండా నేను ఎలా ఉండగలను? ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను? నువ్వు ప్రాణం తప్పించావు. ఏమంటాడంటే జీవపు వెలుగులో ఆయన సన్నిధిలో సంచరించే ధైర్యం ఇస్తున్నాడు. ఇప్పుడు వాస్తవానికి దావీదు తప్పు చేశాడా రైట్ చేశాడా చెప్పాలి. ఈ 21లో కానీ 27వ చరణంలో అధ్యాయాల్లో కానీ దావీదు తప్పు చేశాడా రైట్ చేశాడా చెప్పాలి. పరంజ్యోతి ఏమా, తప్పు చేశాడా రైట్ చేశాడా? తప్పు చేశాడు. దేవుని నమ్మకత్వంలో తొలగిపోయాడు కదా. మరి ఆకీషు రాజును నమ్మేటట్టుగా చేశాడు కానీ దేవుని నమ్మకంలోంచి తొలగిపోయాడు. శత్రువుల మీద ఒకనాడు ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఒక లెక్క అన్నవాడు అదే ఫిలిస్తీయుల చాటుకు దాగి వెళ్ళాడు. ఎంత తప్పు! శత్రువుల మధ్యకు వెళ్ళి వాళ్ళ మధ్య ఉండాలనుకోవడం తప్పు. తప్పు చేశాడు, పాపం చేశాడు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు దావీదును అందుకని ఈ 12వ చరణం రాయడానికి కారణమైంది. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని రాయడానికి కారణమైంది. దేవా, శత్రువుల చేత నేను చావాలి, ఆకీషు రాజు నన్ను చంపాలి. ఆ దేశపు సర్దారులు అప్పటికే అన్నారు, ఏమని? దావీదు 10,000 కొలది అని పాట పాడారని వాళ్ళకి తెలిసిపోయింది, అర్థమైపోయింది. అయినా సరే శత్రువు వాళ్ళ మధ్య ఉంటే దావీదుని ఎప్పుడో చంపి పడేయాలి. 1 సంవత్సరం 4 నెలలు అక్కడున్నాడు. ఎన్నిసార్లు ప్రమాదాలు ఆయన జీవితంలో చుట్టుముట్టాయో తెలీదు. అయినా సరే దావీదు పాదాలు జారి పడకుండా అయ్యే పాదాలు దేవుని సంచరించినట్టు, దేవుని సన్నిధిని నడిచేటట్టుగా దేవుడు చేసిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు! ఎవరికి సాధ్యమవుద్ది నాన్న? ఏదో మనం చదువుకుంటా వెళ్ళిపోతే మనకు అది అర్థమవుతుంది కానీ, ఏదో అర్థం కాకుండా చదువుకుంటా వెళ్ళిపోతున్నాం కానీ ప్రాక్టికల్గా మనం ఆ ప్లేసెస్కి వెళ్ళి పరిస్థితి అంతా మనం చెక్ చేసుకుంటే దేవుడు దావీదును కాపాడిన విధానం మీరు చూడండి. ప్రతి క్షణం భయం.
1 సంవత్సరం 4 నెలలు, 16 నెలలు, 16 మూళ్ళు. ఎన్న బై సైన్స్ మ్యాథ్స్ స్టూడెంట్ 480 రోజులా? 480 రోజుల ఎట బతికాడు. దినదినం భయం 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 భయం. ఇక్కడికి వస్తే సౌలు సంపజూస్తున్నాడు, అక్కడికి వెళ్తే శత్రువుల మధ్య. నీకు కొద్ది భయం, నీకు ఒక భయమో 2 భయాలో ఉన్నాయి నీకు. ఆయనకు అన్ని భయాలు ఉన్నాయి. నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావు, ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావు. భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, దేవుని నేను స్తోత్రం చెల్లిస్తా. దేవునికి నేనేమి ఇవ్వగలను? జారి పడకుండా నా పాదాలు తప్పించిన దేవునికి నేనేమి ఇవ్వగలను? ఒక ఆలోచన మన మదిని దైవత్వంతో నింపాలి. దేవుని వైపు మన మనసు పరిగెత్తితే, మన హృదయ తలంపులు దేవుని వైపు, దేవుని వాక్యం వైపు పరిగెడితే అవి మనల్ని ఎంత భద్రం చేస్తాయో. మనం నేనే సాధించగలను, నేనే చేయగలను అనేటువంటి ఒక పిచ్చి ఆలోచనల గుండా మనం వెళ్తున్నాం. భయం నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళుద్ది అని అంటే, దావీదు గడ్డ మీద ఉమ్మేసుకొని, గోడల మీద పిచ్చి రాతలు రాసుకొని, సొల్లు గారుచుకొని, సొంగ గారుచుకొని ఉన్నాడు చూడండి. నీ భయాన్ని నువ్వు అలాగే డెవలప్ చేసుకుంటే ఫైనల్గా నీ జీవితం అంతే అవుద్ది. దేనికి భయం? దేవుడున్నాడు, ధైర్యం తెచ్చుకోండి. అందుకనే 2 అధ్యాయాలు దాటగానే, 28, 29 దాటగానే 30వ అధ్యాయంలో ఎంత భయంకరమైన పరిస్థితి జరిగింది. సిక్లగ్లో భార్యలు, బిడ్డలు అందరూ పట్టబడ్డారు, ఆస్తి దోచుకొని పోయారు, వాళ్ళ గుడారాల్ని కాల్చేశారు. 30వ అధ్యాయంలో గుడారాలు కాల్చేశారు. భార్య బిడ్డలు లేరు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి, ఆకీషు దగ్గర నుంచి తిరిగి వచ్చేసరికి సిక్లగ్లో ఎవ్వరూ లేరు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ రాళ్ళు రువి దావీదును చంప చూసినప్పుడు దావీదు యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడిన మాట. ధైర్యానికి రహస్యం తెలుసుకున్నవాడు ప్రార్థన ద్వారా ధైర్యం, వాక్యం ద్వారా ధైర్యం. దేవుడు నా సంచారాలు లెక్క పెట్టాడు, బుడ్డిలో కన్నీళ్లు దాచాడు, కవెల్లో రాస్తున్నాడన్న ధైర్యం ఎప్పుడైతే తనకు కలిగిందో, ఆ కలిగిన అనుభవం వల్ల ఎఫోదును తెచ్చుకొని తలిగించుకొని, దేవా నేను వారిని తరుముదునా అంటే తరుము అన్నాడు. అంతే. వెళ్ళాడు, తరిమాడు, పట్టుకున్నాడు. ఒక్కొంతు పోగొట్టుకున్నాడు, 2 అంతలు తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడు, ఏ డ్యామేజ్ లేకుండా. మానసికమైన ఒత్తిడి ఎంత అనుభవించాడో దావీదుకు తెలుసు. నేను ప్రేమతో చెప్తున్నాను, ఈవేళ నువ్వు నిజంగా దేవుని నమ్ముకుంటే నువ్వు పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వేమి యథార్థంగా నువ్వు పోగొట్టుకున్నావో ఆత్మ సంబంధమైనవి అవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. అందుకని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న అనుభవం నీకు నాకు రావాలి. ప్రభు తప్ప మనకు వేరే ఎవరు ఇవ్వరండి. మనుషుల వైపు కాదు. మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషులు కొద్ది కాలమే జస్ట్ సపోర్ట్ చేస్తారు అంతే. అందులో సమస్య వస్తే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అంతం వరకు నీతో ఉంటాడు, నీ పక్షంగా ఉంటాడు, నిన్ను కాపాడుకుంటాడు, నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో జారి పడకుండా దేవుని సన్నిధిలో నిన్ను నడిచేటట్టుగా దేవుడు చేయగలిగిన దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు విరోధెవడు? నీ శత్రువు ఎవరు? ఎవడు నిన్నేం చేయగలడు? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.